రొయ్యలు ఎలా శుభ్రపరచుకోవాలో మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాము. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సహస్ర వాటిక. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇవాళ మీరు చూస్తున్నది ఆస్ట్రేలియన్ టైగర్ ప్రాన్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రొయ్యలని హెడ్ పార్ట్, బాడీ మీదున్న షెల్ అండ్ టెయిల్ పార్ట్ అన్నీ సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రొయ్య వెనకాల భాగంలో ఒక బ్లాక్ వెయిన్ ఉంటుంది. అది దాని ఇంటెస్టైన్. అది కంపల్సరీ రిమూవ్ చేయాలి. అలా చేత్తో తీయడం రాకపోతే ఇలా ఒక నైఫ్ కానీ, టూత్ పిక్ కానీ యూజ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అది కంపల్సరీ మనం రిమూవ్ చేసేయాలి. ఇలా పీల్ చేసుకున్న రొయ్యల్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని వండుకోవడమే. మీకు రొయ్యలు వాసన రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఇచ్చాను. ప్లీజ్ క్లిక్ ఇట్ అండ్ చూడండి ఎలా క్లీన్ చేయాలో మీకు డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం టైగర్ ప్రాన్స్ నేను క్లీన్ చేయడము. ఇలా అన్నీ ఒలిచేసుకున్న రొయ్యల్ని తర్వాత శుభ్రంగా వాటర్‌లో వేసి కడగడమే. చూసారా? రొయ్యల కంటే రొయ్యలతో ఒలిచిన చెత్తే ఎక్కువ వచ్చింది. అసలు ఎంత చెత్తొచ్చిందో మొత్తం. వాటర్‌తో క్లీన్ చేస్తే ఇలా వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి. మీకు తెలుసా? ఇలా టైగర్ ప్రాన్స్ అయితే క్లీన్ చేస్తే ఎందుకు ఇట్లా వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతున్నాయో? తెలిస్తే మాత్రం డెఫినిట్‌గా కామెంట్ చేయండి. ఇలా నేను 3, 4 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత నేను యూజ్ చేశాను. రొయ్యలు ఒలిచిన తర్వాత వెంటనే వండేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అట్లా ఏం స్టోర్ చేయక్కర్లేదు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.